రోజు 5 బండ్లు వస్తున్నాయి. మాది జాగలే కానీ మేము వ్యాపారంగా రామాయంపేటలో బయట బైపాస్ వెళ్తుందని చెప్పి మాకు సమాచారం అందింది. అయితే మేము వ్యాపారస్తులం అందరం కలిసి రామాయంపేట ఎంఆర్ఓ ఆఫీస్ మేడం దగ్గరకు వచ్చి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. మా వ్యాపారస్తులు దెబ్బతింటాయి బయట నుంచి బైపాస్ వెళ్ళిపోతే. మేము ఊర్ల నుంచి వెళ్ళాలి బైపాస్ అనేది మేము మెమరాండం ఇచ్చినాం మేడంకి. మేడం స్థానికంగా స్పందించింది. అయితే మేడం గారు కూడా కలెక్టర్ గారికి తెలియజేసి చెప్తున్నారు. ఇప్పటికే మా వ్యాపారాలు మొత్తం చాలా మటుకు కనుమరుగైపోయినాయి. ఇక ముందు బైపాస్ పోతే మాత్రం రామాయంపేట కనుమరుగు అవుతుంది అని చెప్పి మేమందరం కలిసి వ్యాపారస్తులం అందరం కలిసి ఎంఆర్ఓ మేడం గారు కలవడం జరిగింది. బైపాస్ ఇప్పుడు ఈ సిద్దిపేట బైపాస్ అయితే ఇంకా భారీగా నష్టపోతుంది. ఇప్పటికే వ్యాపారాలు చాలా తగ్గిపోయినాయి. నిజాంపేట మండలి కూడా మాకు చాలా బిజినెస్ అనేది తగ్గిపోయింది. ప్రతి వ్యాపారస్తునికి ఇదే ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది కాకుండా ఈరోజు ఎంఆర్ఓ మేడం గారికి ప్రజావాణిలో పిటిషన్ ఇవ్వడం జరిగింది. సానుకూలంగా మేడం కూడా స్పందించారు.